హలో నువ్వెవరు? జోరు గంగమ్మని నీ డిస్టెంట్ రిలేటివ్లే. నన్ను కిడ్నాప్ చేసిన కాక ఎవరిని అడుగుతావేంట్రా? కిడ్నాప్ ఏంటండి? ఏంట్రా తాగింది ఇంకా దిగలేదా? ఓడి అమ్మా, ఏదో తెలియకుండా జరిగిపోయిందండి. సారీ అండి. ముట్టుకున్నావో చంపేస్తాను. చిచి, నేను టైప్ కాదండి బాబు. ఏదో నేను రాత్రి మీ నాన్న మీద కోపం ఎక్కువ తాగేశాను కానీ లేకపోతేనా. అయినా ఇదంతా కాదండి. ముందు మిమ్మల్ని మీ ఇంట్లో దింపేస్తాను పదండి. ఇంట్లో దింపేస్తావా? అమ్మ తోడండి. మిమ్మల్ని ఏం చేయట్లేదు, కట్లు మాత్రం ఇప్పేస్తాను. నువ్వేం నన్ను ఇంటి దగ్గర దింపక్కర్లేదు, నేనే వెళ్ళిపోతాను. అలా కుదిరిది. నేను జరిగిన దానికి ఇప్పటికే నా మీద కిడ్నాపర్ స్టాంప్ పడిపోయి ఉంటుంది. నువ్వు వచ్చి నేను చేయలేదని చెప్తే తప్ప నా క్యారెక్టర్ మంచిదని ఎవరు నమ్మడు. పైగా నా డబ్బులు కూడా మీ నాన్న దగ్గర ఉన్నాయి కదా. నేను చెప్పకపోతే ఇంకేంటి, నన్ను తీసుకెళ్ళి నన్ను బొక్కలేస్తాను. అదే నువ్వు నా మీద ఇక్కడ అక్కడ చేవేసావని చెప్తే నేను ఎప్పుడు ముట్టుకున్నాను? రాక్షసి, నా జీవితం సంకలాకపోద్దే. చూడబ్బాయ్, ఇప్పుడు తిరిగి వెళ్తే నీ డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటున్నావా? మా నాన్న గురించి నాకు బాగా తెలుసు. అందరూ చూస్తుండగా నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు. నిన్ను లోపల తోయించి ఇంకో 6 లక్షలు నీ దగ్గరే వసూలు చేస్తాడు మా నాన్న. అందుకని నేను చెప్పింది చెయ్యి. ఎలాగో ఇంత దూరం వచ్చావు, నీకు రావాల్సింది రావాలంటే మీ అమ్మాయి సేఫ్ గా మీకు చేరాలంటే 15 లక్షలు ఇవ్వాలి అని మా నాన్న డిమాండ్ చెయ్యి. ఆ డబ్బులు తీసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం. నాకు రావాల్సిన 6 లక్షలే కదా, మరి 15 లక్షలు ఎందుకు? 6 నీది, మిగిలింది నాది. ఏం స్కెచ్ చేశారండి? చూడు రాజా, నీ క్యారెక్టర్ చూసి నీకు హెల్ప్ చేస్తానన్నాను. తీసుకుంటే హెల్ప్ తీసుకో, లేకపోతే జైలుకి వెళ్ళడానికి రెడీ అయిపో. క్యారెక్టర్ అన్నమాట. అసలు నీకేం తెలుసు నా గురించి? మా నాన్న నమ్మి డబ్బు దాచుకున్న పులిహోర గాడివి. ఇంకేం తెలుసుకోవాలి గాని నేను చెప్పింది ఆలోచించు, నీ డబ్బులైనా వస్తాయి. అసలు ఏం ఫ్యామిలీ ఏమిది? నీ బాబేమో నా డబ్బులు దొబ్బాడు, నువ్వు ఆ డబ్బులు దొబ్బాలని చూస్తున్నావు. ఇద్దరికిద్దరు బాగా కుదిరారు. చూడబ్బాయ్, ఇంకోసారి అబ్బాయి అమ్మాయి నాన్న అనుకో, ఎర్రికిచ్చిమాక. ఇప్పుడు ఏమంటావు? వేరే దారి లేదు, నాకు నా డబ్బులు కావాలి. నువ్వు చెప్పిందే చేద్దాం. దేవుడా దేవుడా దేవుడా. హలో సేటు, నేను సేటు మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాను. ఇలా అంటే మాత్రం గుర్తుపడతారు. అయినా మీదే తప్పు సేటు. హలో సేటు నా క్యారెక్టర్ గురించి మాట్లాడు సేటు. అయినా మీరేమైనా తక్కువ చేశారా? నా డబ్బులతో బయట కాకుండా బయటికి. హలో సేటు, హలో. లైన్ ఎందుకు చేసావు? మాట్లాడుతున్నా కదా. ఏంట్రా అప్పడుగుతున్నావా? నువ్వు కిడ్నాప్ చేసావు, మా నాన్న డబ్బు కట్టాలి, నువ్వు డిమాండ్ చెయ్యాలి. బాడీలో వెయిట్ ఉండాలి, వాయిస్ లో బేస్ ఉండాలి, ఇక్కడి నుంచి రావాలి. నన్ను చూడు. ఒరే మాణిక్యం, నీ కూతురు నీకు ఓకే తీసుకో. మళ్ళీ కనపడాలంటే రేపు 8 కల్లా బెంగళూరు బార్డర్ దగ్గరికి 15 లక్షలతో రా. లేకపోతే దాని కాళ్ళు చేతులు నరికి కుక్కలకు వేస్తా. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని ప్రయత్నించావో నా కొడక, బాడీ కూడా దొరకకుండా కాల్చి పడదొప్పుతా. ట్రై చేయి. బయటికి వెళ్ళి మాట్లాడుకుంటాను. నేనే ఫోన్ చేసుకుంటా. ఏమన్నా భయమా ఏంటి? జై బజరంగ్ బలి. ఒరే మాణిక్యంగా, నేను చెప్పేది సైలెంట్ గా విను. రేపు పొద్దున బెంగళూరు బార్డర్ దగ్గర ఉన్న లొకేషన్ కి 15 లక్షలు తీసుకుని నువ్వు ఒక్కడివే వస్తున్నావు. కాదు కూడదు అని పోలీసులు గిలీసులు తీసుకుని రావాలనుకున్నావో నీ కూతుర్ని పట్లుగా నరికేస్తారా? బాబు పవన్ కళ్యాణ్, కొంచెం ఓవర్ అయింది, తగ్గిస్తే పైకి వస్తాం పదా. మేమన్నా మీ ఫ్యామిలీలో బాబు పులిహోర. ఇది ఎదవ టైమింగ్ తగలయ్యా. రే అక్కడే ఉండరు రే, కదలు కదా రే. జీవితంలో ఇంకోసారి విజిల్ ముట్టుకున్నావో మొత్తం పంచర్ చేసేస్తా. చిన్న పిల్లని పెట్టుకుని సారీ రా నాన్న. ఓయ్ వీడికి సారీ చెప్పు. వీడికా? నేను చెప్పను. చెప్పవా? సర్లే సారీ. ప్రేమతోనే అలా కూడా చెప్తారా? నువ్వు ప్రేమతో చెప్తేనే మనం ఇక్కడి నుంచి కదిలేది. దీని ప్రేమతో సారీనా ప్రేమతో సారీ. ఓకేనా? అడిగోగేట. ఇదిగో బాయ్ నానా.
ఎవరైనా చిన్న పిల్లలతో గొడవ పడతారా? మళ్ళీ సారీ చెప్పడానికి ఏడుస్తున్నావు? రే, మనిషి అన్నాక కొన్ని ఫీలింగ్స్ ఉండాలిరా. ఎప్పుడు చూసినా నా డబ్బు, నా కోపం, నా క్యారెక్టర్, నేను 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 సెల్ఫిష్ గా ఉండకూడదురా. అయిపోయిందా? ఇక మూసుకో. அவன் எங்கடா போயிட போறான்? எங்க போயிருந்தாலும் சரிடா, அவன் இங்க தாண்டா வந்தா அவனை அப்ப பாத்துக்கலாம். ఒరే మాపులే, ఫోటో ఆడ తగిలిచ్చు, వచ్చినోడల్లా చూసి సమాచారం మనకిచ్చి పూడుస్తాడు. సరే అసలు మాపులే. తొందరగా ఎక్కువ. మీరు నా జీవితంలో నన్ను పట్టుకోలేరురా. అప్పుడప్పుడు నాకు నేనే దొరకా. వాళ్ళందరూ నీకోసం పరిగెడుతున్నారా? ఎందుకన్నా, ఏమైంది? లవ్ చేసా. లవ్ చేస్తే ప్రాబ్లం ఏముందన్నా? ప్రాబ్లం ఏముందా? నా ప్రేమలో మంటలు మంటలు రేపా. సురేఖ, ప్లీజ్ కమ్ అవుట్. రాత్రిపూట ఏమిట్రా ఈ గొడవ? ఎందుకు వచ్చావు? వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. నౌ టెల్ మీ, నా లవ్ ని ఎందుకు కాదన్నావు? దీనికోసమేనా? వెళ్ళిపోమని చెప్తున్నానా? ముందు వెళ్ళు. ఈ రోజు నాకు అట్టి పరీక్ష జరగాలి. నీకోసం నా జీవితాన్ని త్యాగం చేస్తా. ఐ లవ్ ఫర్ యూ. అర్థమైతా? ఇదే లాస్ట్ మే. వెళ్ళరా బాబు, ఇదే లాస్ట్ దమ్. తాగుబోతు వెధవా, నీ శ్రార్థం పెట్ట, నీ పిండాకుడు తగలయ్యా, ఇల్లు తగలబెట్టేస్తావురా. మామగారు నన్ను చెప్పిస్తున్నారండి. మామగారు నన్ను చెప్పించడం కాదు, ఆ మంటలు ఆపండి. అయినా గుర్తులు వచ్చేస్తారు. అమ్మాడి అమ్మా, లవ్వు చెప్పడానికి వెళ్ళి ఇల్లు తగలెట్టేసేవా? ఎస్, నా ప్రేమలో ఉన్న ఫైర్ లాంటిది. హలో మేడం, ఏంటా నవ్వు అని? హలో బ్రదర్, మీ లేడీస్ కొంచెం చెప్పు, హార్ట్ హార్ట్ అవుతుంది కదా. హలో సురేఖ. ఒరే విధవా, నీ గురించి ఊరంతా గాలిస్తోందిరా. సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? మా ఇల్లు శాంతం తగలెట్టేసావు కదరా. ఎస్, నేనేమైనా కావాలని చేసినా మిస్టేక్ అలా జరిపోయింది అంతే. ఇది కాకపోతే ఇంకోటి, నీకు తాజ్ మహల్ కట్టిస్తా. సెంటు భూమికి దిక్కులేదు గాని తాజ్ మహల్ కట్టావేంట్రా నువ్వు? సెంటు భూమి ఎందుకు సురేఖ? నువ్వు ఓకే అంటే నా గుండెలో తాజ్ మహల్ కట్టిస్తా. దాన్ని ఎవడు కబ్జా కూడా చేయలేడు. అచ్చి, ఫోన్ పెట్టరా తాగుకొస్తున్నాడా? అది కాదు బ్రదర్, తాజ్ మహల్ కట్టిస్తా నా సాటిస్ఫైవర్ ఏంటి? అసలు ఈ లేడీస్కి ఏం కావాలి బ్రదర్? నవాబు కే అనుకుంటూ. అయినా నువ్వేంట్రా అంత సీరియస్ గా ఫేస్ పెట్టావు? రేపు పొద్దున ఎలాగో నీ డబ్బు వచ్చేస్తుంది కదా, కొంచెం నవ్వురా బాబు. రే అడిదిరు. ఏం చేస్త్రీ బాగా కవర్ చేస్త్రీ. ఐ లైక్ ఇట్. ఆయన లవ్లు ఉన్నోడు ఇలా కాదు బ్రదర్, ఇలా పీకి చెప్పాలి. ఖబర్దార్.
మంట ఏమైంది యారారో జాబిలిగే చిరునవ్వులాగా మారింది పూల వసంతిలు అమ్ముతున్న సంతలాగా వేల వసంతాలు కొమ్ముతున్న వింతలాగా గాలి పల్లకీలలో కొత్త పల్లె సీమలో ఇలలేసే ఉల్లాసం పొంగుతుంది కొత్త కొత్త జిందగీని చెయ్యమంది రచ్చ రచ్చ బాటారే మచ్చాం బాటారే మచ్చాం కచ్చ పిచ్చ వయసు తోటి చిందేస్తే అచ్చా బాటారే మచ్చాం కొత్త కొత్త జిందగీని చెయ్యమంది రచ్చ రచ్చ బాటారే మచ్చాం కచ్చ పిచ్చ వయసు తోటి చిందేస్తే అచ్చా చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటోని అది మందాగదు నేను మందాగుతా అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ అప్ప